వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు తంతే గారెల బుట్టలో పడ్డట్టు. బైరాగి రుసరుసలాడుతూ, అబ్బో మీ దరిద్రపు గుట్టు దొంగమొహానికి గారెలు బుట్ట కూడాను, అర్ధరాత్రి అపరాత్రి వేళ ఎగిరొస్తాయా గారెలు అంటూ దీర్ఘాలు తీశాడు. అంతలో కన్నంలో నుంచి గారెల బుట్ట తోసినట్టు బయటికి వచ్చింది. బైరాకి చప్పున బుట్ట లాక్కొని, ఇవిగో పాచికంపు కొడుతున్న గారెలు, నిన్ననో మొన్ననో తద్దినం కోసం చేస్తే తిన్నన్ని తినగా మిగిలినట్లున్నాయి ముష్టి వెధవల కోసం, ఇక మింగండి పొట్ట పగిలేలా అంటూ తానే గబగబా మింగసాగాడు. వీర్రాజు గబాలన బుట్ట లాగేసుకుని కరువు బాధితుడిలా గారెల మీదకి దాడి చేశాడు. బైరాగి ఉక్రోషం పట్టలేక, మింగండి మింగండి, వీధి కుక్కకి కాకి ముండకి ఒక ముక్క కూడా మిగిల్చకుండా లాగించండి, బుట్టెడు గారెలు మీ యదాన కొట్టిన పరమానందయ్య గారు ఎక్కడున్నారో ఏమి చేస్తున్నారో అన్నాడు. అదే సమయంలో విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకుని ఆ రాత్రి నిద్ర కోసం దేవస్థానం ధర్మసత్రంలో బస చేసిన పరమానందయ్య గారి భార్య కుమార్తె లోపల నిద్రపోతూ ఉంటే ఆయన ఎవరికోసమో ఎదురుచూస్తూ బయట పచార్లు చేయసాగారు. కాసేపటి తర్వాత సుతిమెత్తగా అడుగుల చప్పుడు వినిపించేసరికి ఆయన అటువైపు తల తిప్పుతూ, రావయ్య గూఢచారి దళపతి మేఘనాథ అంటూ పలకరించి, ఎంతవరకు వచ్చింది మీ దర్యాప్తు అని అడిగారు. గూఢచార దళపతి మేఘనాథుడు నమస్కరించి, దర్యాప్తు పూర్తి అయింది గురువర్య, మహారాజు మీద కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నదెవరో తెలుసుకున్నాం. మేము మొదట భావించినట్లు రాజనర్తకి రంజని కుట్రదారు కాదు. ఆమెను బెదిరించి కొన్ని కార్యాలు చక్కబెట్టుకున్నారు. రాజవంశ దాయాది వీర్రాజు అసలు దాయాదే కాదు. మునుపటి దాయాది భూతలరాజు మనవడు పుట్టిన నాడే పసిగుడ్డుగా భూతలరాజు క్షుద్రపూజకి బలైపోయాడు. ఆ పసికందు స్థానంలో చేర్చబడిన మంగమనవడిని ఆ ఇంటి దాసి మార్చేసి తన కొడుకుని వాడి స్థానంలో ఉంచింది. అతడే వీర్రాజు. దాసి చేత అపహరించబడిన మంగమనవడే గజదొంగ శరభ అని చెబుతూ ఉంటే పరమానందయ్య గారు సాలోచనగా తల పంకిస్తూ, శరబడే కుట్రదారుడా అని అడిగాడు. మేఘనాథుడు తల అడ్డంగా తిప్పి, కాదు, శరబడి తండ్రి మంగ కూతుర్ని చేరదీసి శరబడి పుట్టుకకు కారణమైన వాడే అసలు కుట్రదారుడు. మృత్యుంజయ మహాహోమం పూర్తి అయ్యేలోగా మహారాజు మీద బెరుపుదాడి చేసి ఆయన్ని హతమార్చి తన కొడుకు శరభతో సహా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలన్న పథకం వేశాడు. ఇప్పటికీ 3 సార్లు రాజభవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశాడు. కానీ అదేదో అదృశ్య శక్తి వాళ్ళని భయపెట్టి తరిమి కొట్టింది. ఈసారి తండ్రి కొడుకులు రాజభవనంలోకి ప్రవేశిస్తే అని వివరిస్తూ ఉంటే పరమానందయ్య గారు జేవురించిన వదనంతో, ఎవరా దూర్తుడు అని అడిగాడు. మేఘనాథుడు క్షణం మౌనం వహించి, చెప్తే నమ్మరు. మన చారులు నాతో చెప్పినప్పుడు మొదట నేను కూడా నమ్మలేదు. కానీ ఇది నిజం. శరబడి తండ్రే కాదు, వీర్రాజుకు కూడా వాడే తండ్రి. మంగ కూతురితో పాటు రాజదాసిని కూడా వలలో వేసుకుని ఆమెని తల్లిని చేశాడా నీచుడు. వాడు ఎవరో ఆ దాసి నోటి వంట మీరే వినండి అని ఆగి సావిత్రి అని పిలిచాడు. మరుక్షణం ఆనాటి దాసి సావిత్రి ముందుకు వచ్చి నమస్కరించింది. ఇదంతా నిజం బాబుగారు, మా అందరినీ నమ్మించి వంచించి ఇప్పుడు రాజావారి ప్రాణాలకి ముప్పు తలపెట్టిన ఆ నీచుడు మహామంత్రి సేతుపతి. నా బిడ్డ వీర్రాజు పుట్టుకకి వాడు అధోగతి పాలవడానికి కారకుడు వాడే అని చెప్పింది. పరమానందయ్య గారు నిశ్చేష్టులయ్యారు. అదే సమయంలో మహామంత్రి సేతుపతి రహస్య స్థావరంలో శరభతో తన పథకాన్ని వివరిస్తూ, శరభ, మాఘబహుళ దశమి నాటికి రాజభవనంలో చేస్తున్న యజ్ఞం పూర్తి అవుతుంది. ఆ రాత్రి రాజా నరేంద్ర యజ్ఞ నియమాన్ని అనుసరించి తానొక్కడే యజ్ఞవాటికలో నిద్ర చేస్తాడు. ఆ సమయంలో మనం రహస్య మార్గం ద్వారా అక్కడికి చేరుకుంటే ఒంటరిగా ఉన్న నరేంద్ర వంటింటి కుందేల్లా దొరుకుతాడు. అతడిని హతమార్చి యజ్ఞగుండంలో వేయడం నీ వంతు. హోమగుండంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటల్లో పడి నరేంద్ర అగ్నికి ఆహుతి అయ్యాడని అందర్నీ నమ్మించడం నా వంతు. ఆ తర్వాత వారసులు లేని సింహాసనాన్ని మనం ఆక్రమించుకోవడం సులభం అని చెప్పాడు. శరభ మొహం చిట్లించి, వారసుడు లేకపోవడం ఏంటి? రాజవంశానికి దాయాది వారసుడు ఆ వీర్రాజు అని రాజ్య ప్రజలు నమ్ముతున్నారు కదా అని అడిగాడు. మహామంత్రి సేతుపతి మందహాసం చేసి, దాసి దాని కొడుకు వాడు వారసుడేమిటి? కథ అక్కడిదాకా రాని, వీర్రాజుగాణ్ణి నల్లిని నలిపినట్లు నలిపి పారేయడం మన చేతుల్లో పని అని అన్నాడు. సరిగ్గా ఆ సమయానికి
గారెలు తినడం పూర్తి చేసిన వీర్రాజు బ్రేవుమని త్రేంచి ఇంకా ఇంటికి కన్నం వేద్దాం అన్నాడు. బైరాగి నోరు కొట్టుకుంటూ అవ్వా అవ్వా, తంతే గారెల పుట్టలో పడ్డట్టు ఎవరో వేసిన కన్నం ఎదురుగ్గా కనిపిస్తుంటే కన్నం వేయడం దేనికండి అంటూ దీర్ఘాలు తీశాడు. వీర్రాజు చప్పున వెండి పలుగు బయటికి తీసి, ఎవడో వేసిన కన్నంలో మేం దూరిపోతే మా వెండి పలుగు ఏం కావాలి, మా పరువు ఏం కావాలి అని అడిగాడు. బైరాగి చిరాకు పడుతూ, దానికింత ఆలోచన ఎందుకు, వెండి పలుగుతో కన్నం వెయ్యాలి అంతే కదా, ఓ పని చేయండి, గోడకి కన్నం బదులు వెండి పలుగుకి పని చెప్పి ఆ మూల గొయ్యి తవ్వండి. గొయ్యి అలాగే వదిలేస్తే పొరపాటున ఎవరైనా కాలుజారి గోతిలో పడే ప్రమాదం ఉంది. అలాగని ఖాళీ గోతిని తిరిగి పూడ్చడం తమరి పరువు ప్రతిష్టలకి భంగం కదా. అందుచేత వెంట తెచ్చిన వెండి బంగారాలు ఆ గోతిలో వేసి పూడ్చేయండి. వెండి పలుగుకి పని దొరుకుతుంది, తమరి చేతిదోలా తీరుతుంది అని చెప్పాడు. వీర్రాజు సంతోషం పట్టలేక అతన్ని కౌగిలించుకొని, ఇదిరా సలహా అంటే, ఇక తవ్వుతా చూడు గొయ్యి అని చెప్పి లేచి వెళ్ళి కాస్తంత దూరంలో ఉన్న వేప చెట్టు కింద వెండి పలుగుతో తవ్వసాగాడు గొయ్యి. మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.